రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కాంజల్ వద్ద చాక్లెట్ కంపెనీ యాజమాని ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన సంఘటన ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ మహేశ్వరం డీసీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తుర్కాంజల్ సమీపంలో చాక్లెట్ కంపెనీ యాజమాని తిరుమల తురై ఇంట్లో సీసీ కెమెరాలను వాచ్మెన్ కత్తులతో బెదిరించి దొంగతనానికి ప్రయత్నించిన 4 వ్యక్తులను పట్టుకున్న పోలీసులు వారిని విచారించగా పథకం ప్రకారమే చాక్లెట్ కంపెనీ యాజమానుల్లో ఇంట్లో నల్లధనం 950 కోట్లు ఉన్నాయని భోగిని జంగయ్య సతీష్, మైమూద్, రజాక్, పెద్దిరెడ్డి, శ్రీనివాసరెడ్డి 4 కలిసి పథకం ప్రకారం ఇంట్లో డబ్బులు దొంగిలించాలని పథకం పందారు. అందులో భాగంగా ఒక పూజారిని పిలిపించి ఆ ఇంట్లో డబ్బులు ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారని, పూజారికి ₹1,00,000 అడగడంతో ద్వారా అతనికి డబ్బులు ఇవ్వడం ఏంటి అని తామే తెలుసుకోవాలని పూజారిని వద్దనుకున్నారు. రాలేదు మనకు. ఇది టాంగర్ కదా, ఇది వచ్చేసి మైమూద్.
ఈ నల్ల డబ్బును పెట్టి పూజలన్నీ నిర్వర్తించేదేమో రజాక్ అనేది. రజాక్ అప్పుడు ఇంకొక వేరే పూజారి తీసుకుని వస్తాడు. లేకపోతే రజాక్ పూజారి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ కదా మేడం? పూజారి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ కదా? సూపర్ రాలేదు. బాగుంటుంది. వెనకాల కోసం అందరి కోసం వెనకాల రండి. అవును, వాళ్ళు అతను డబ్బులు డిమాండ్ చేశారు. 1,20,000 డిమాండ్ చేస్తే అది వర్కౌట్ కాక రజాక్ ఏమన్నారంటే ఆ పూజ నేనే చేస్తాను, నేను అదంతా ఎగ్జిక్యూట్ చేయాలి, పూజ చేసే టైంకి నేను వచ్చేస్తాను అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాను. పర్చేజ్ చేసి ఈ సబ్సిడీ దగ్గర ఈరోజు అడ్వాన్స్ ఆ రోజు సక్సెస్ అయితే అడ్వాన్స్ ఇవ్వడానికి తీసుకొచ్చారు. కెమికల్ ఏదైతే ఉందామని ఈ కెమికల్ వాటర్లో మిక్స్ చేయడం జరుగుతుంది. ఈ కెమికల్ వాటర్లో చేసి మాస్క్ వేయాలి, హ్యాండ్ చేసి రోగ్ కూడా వాడేది. అది వచ్చేసి ఆ సోలార్ పవర్ పెట్టారు. సోలార్ని కూడా కట్ చేయడానికి ఆల్రెడీ రెడీ చేశారు. ఓకేనా? స్లాబ్స్ నుంచి ఎంత పడితే అంత. గిరానా అది ఇంతకుముందు జరిగిన పరిచయంలో జరిగినటువంటి ఒక ఫ్రాడ్. ఈ నెల 11వ తేదీ తిరుమల తురై అనే వ్యక్తి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు ఆదిపట్ల పిఎస్ నుండి వచ్చి ఎర్లీ మార్నింగ్ 11th రోజు ఎర్లీ మార్నింగ్ 1:32 మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళ్ళతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ 395 342లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకొని ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ ఆదిపట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ని ఎస్ఐ కృష్ణ టీమ్ని ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈరోజు చింతలకుంట కేఎస్ బేకరీ మనసలిపురం లిమిట్స్లో మళ్ళీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ని మొదటగా 15 మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిపట్ల పిఎస్ లిమిట్స్లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్కయంజియాల్లో ఉన్నటువంటి తుర్మన్ తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ చాక్లెట్
వ్యాపారి. అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ బిలీఫ్స్తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి రెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు. ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితుడైనటువంటి పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యుడైనటువంటి ఒక ఫ్రాడ్స్టర్ రజాక్ అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాక్ తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాక్ ఇమీడియట్గా ఈ విషయాన్ని శ్రీనివాస్కి తెలియజేయడము, మహమూద్కి, తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ని పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను, ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్కి ఆ లొకేషన్ని షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాకీని, తర్వాత మహమూద్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కీ చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక 8 మంది వ్యక్తుల్ని హైర్ చేసుకొని వారి ద్వారా ఈ ఆపరేషన్ని చేయాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం అనుకొని ముందుగా 4వ తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హైర్ చేసుకున్నటువంటి 8 మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంటిలోకి ప్రవేశింపచేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మహమూద్, జంగయ్య, శ్రీనివాస్, సతీష్, జాకీ వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడము, తర్వాత లోపల డోర్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకుందామని చెప్పి అక్కడి నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి, ఈ టాస్క్ చేయాలని చెప్పేసి మళ్ళీ 11వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సేమ్ టీము బయట ఈ 5 వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ పేపర్తో ఉన్నటువంటి కరెన్సీని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు అంతకుముందే బేగం బజార్లో పర్చేస్ చేసినటువంటి గ్యాస్ కట్టర్స్, పాండలు, సోలార్ ఫెన్సింగ్ని ప్లేస్ చేసినటువంటి తర్వాత ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కట్టివేయడానికి మాస్కులు, ఒక నైఫ్, ఇవన్నీ కూడా మిగతా ఆయుధాలన్నీ పర్చేస్ చేసి వాటన్నిటితోటి మళ్ళీ 10th, 11th ఇంటర్వీనింగ్ నైట్ ఎర్లీ అవర్స్లో 1:30కి మళ్ళీ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆ టైంలో వాచ్మెన్, తర్వాత ఆ కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి కూడా మేల్కొని ఉండడం, వాళ్ళు వీళ్ళని చూడడంతో ఇమీడియట్గా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని తాళతో బంధించి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు వీళ్ళకి అనుమానంగా ఉంది కాబట్టి సీసీటీవీలు చూస్తున్నప్పుడు ఇటువంటి విషయం గమనించి ఇమీడియట్గా డయల్ 100తో కాల్ చేయడంతో దానికి సమీపంలో ఉన్నటువంటి పెట్రోలింగ్ కారు సైరన్ వేసుకుంటూ రావడంతో అక్కడి నుంచి ఇమీడియట్గా వాళ్ళు గ్రూప్ అంతా పారిపోయారు. ఇది ఒక ఈ యజమాని ఇంట్లో చాలా నల్ల డబ్బు ఉంది, దాన్ని ఎలాగైనా కాజేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నాము. ఇందులో ఇంకా చాలామంది అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకొని విచారిస్తాము. డబ్బు సులువుగా దొంగతనం చేయాలి, వచ్చిన వాళ్ళని ఎలాగైనా కట్టేయాలి, అవసరమైతే వాళ్ళని హర్ట్ చేయాలన్న ఉద్దేశమే కాకుండా ఒక రకమైనటువంటి విపరీతమైన మూఢనమ్మకాలు. ఇందులో సతీష్ అనే వ్యక్తి, రజాక్ అనే వ్యక్తి వీళ్ళు ఒక డెమో ద్వారా నల్ల పేపర్ని 500 రూపాయలుగా, కొన్ని కెమికల్స్ ద్వారా 500 రూపాయలుగా మార్చే ఒక ప్రక్రియని ఒక మోసపూరితమైన విధానాలలో
చూసి ఆ డబ్బుని 1కి 3 చేయాలన్న ఉద్దేశంతో సతీష్ తన దగ్గర ఉన్నటువంటి 4 లక్షల్ని రజాక్ అనే వ్యక్తికి ఇవ్వడము, ఆ డెమోని నమ్మడము, దాని ద్వారా తనకి 4 లక్షలకి 15 లక్షలు ఇస్తున్నట్టు